హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ ఆన్ బడ్జెట్ బై శ్రవంతి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ ఆర్గనైజేషన్, అంటే మన కిచెన్కి బాగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ని నేను తీసుకున్నాను. పర్సనల్గా నాకు కొన్ని రిక్వైర్మెంట్ ఉండి తీసుకున్నాను అండ్ ఇంకొన్ని ట్రై చేద్దాము, ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చూద్దామని చెప్పి కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. సో అన్నీ ఎలా ఉన్నాయి అనేది వీడియోలో మీకు మీతో పాటు నేను కూడా చూస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఈ బౌల్ తీసుకున్నాను, వాషింగ్ బౌల్. సో ఇది నాకు అరౌండ్ 70 రూపీస్కి వచ్చింది. ఏంటంటే మనం రైస్ వాష్ చేసేసి కడిగేటప్పుడు ఇలా స్టెయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము. సో అందుకోసమే ఇలా కడిగి ఇలా హోల్స్ ఉంటాయి కదా, దీని త్రూ వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ వాటర్ ఎక్కువగా ఉండవన్నమాట. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వాటర్ ఉండకుండా కంప్లీట్గా వాటర్ అనేది ఇందులో నుంచి వెళ్ళిపోతాయి. సో అందుకే ఈ బౌల్ తీసుకున్నాను అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా వచ్చింది, 70 రూపీస్కి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, మంచి ప్రీమియం క్వాలిటీ లాగా ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ టంబ్లర్ తీసుకున్నాను. సో ఇది నాకు అరౌండ్ 200 రూపీస్కి వచ్చింది అండ్ దీనికి ఒకటి గ్లాస్ స్ట్రా కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. చూడండి, దీనికి మనకి ఇలా లిడ్ ఇచ్చారు అండ్ ఇందులో మనము స్పా వాటర్ కానీ లేకపోతే ఏమైనా డీటాక్స్ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వేసుకొని ఈజీగా, అంటే మనకి ఇలా పడిపోకుండా ఉంటుంది. చాలా బాగుంది క్వాలిటీ అయితే, గ్లాస్ క్వాలిటీ చాలా బాగుంది. మీకు లిడ్ కూడా చాలా టైట్గా ఇచ్చారనమాట. మనకి ఇక్కడ ఎయిర్ లాక్ చేయడానికి కోసం ఇట్లా టైట్గా ఉండేటట్టు ఇచ్చారు, రబ్బర్ ఇచ్చేసి. చాలా బాగుంది. సో దీనికి మనకి ఇలా స్ట్రా ఇచ్చారు. సో ఇలా స్ట్రా పెట్టుకొని ఈ సమ్మర్స్కి మనము మంచిగా కూల్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ ఇలాంటివి ఎంజాయ్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ స్ట్రాస్ తీసుకున్నాను. సెట్ ఆఫ్ 4 వచ్చేసి నాకు అరౌండ్ 80 రూపీస్ పడ్డాయి. సో ఇందులో ఏంటంటే మనకి ఎవరైతే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ స్టీల్ స్ట్రాస్ తీసుకోవచ్చు అండ్ దానికి బ్రష్ కూడా ఇచ్చారు ఈజీగా క్లీన్ చేసుకోవడం కోసం. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ కప్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 180 రూపీస్కి వచ్చింది అండ్ దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మార్నింగ్ ఎవరైనా గ్రీన్ టీ తీసుకోవాలనుకున్నా, డీటాక్స్ డ్రింక్ కానీ లేదా టీ కాఫీ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఎలివేట్ చేస్తుంది అనమాట. మనకు ఒక మంచి రిఫ్రెషింగ్ మార్నింగ్ లాగా అనిపిస్తుంది గ్లాస్ కప్ని చూస్తేనే. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పీస్ అనమాట ఈరోజు కలెక్షన్లో. క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ దీని టెక్స్చర్ కూడా చాలా బాగుంది. హీట్ రెసిస్టెన్స్ చెక్ చేద్దాం అనేసి హాట్ వాటర్ పోసాను. వాటర్ అయితే చాలా హాట్గా ఉన్నాయి కానీ గ్లాస్ బ్రేక్ అవ్వలేదు. సో ఈ మగ్ అనేది వర్త్ బయింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ మల్టీపర్పస్ విస్కర్ అండ్ ఫ్రూటర్ తీసుకున్నాను. సో ఇది నాకు అరౌండ్ 380 రూపీస్కి వచ్చింది. సో ఇది మనకి చార్జబుల్, మనకి ఇలా ఛార్జింగ్ వైర్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ మనము ఇక్కడ ఛార్జ్ చేసుకోవడానికి మనకు ఒక పోర్ట్ కూడా ఇస్తారనమాట. సో ఆ పోర్ట్కి ఛార్జింగ్ అనేది పెట్టుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఎస్, ఇలా. అండ్ నెక్స్ట్ మనకి 2 నాబ్స్ ఇస్తారు. సో ఒకటి ఏంటంటే మనకి బీట్ చేసుకోవడానికి అండ్ దానికి 3 మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని 3 స్పీడ్ సెట్టింగ్స్ అనేది పెట్టుకోవచ్చు అండ్ లాంగ్ ప్రెస్ ఇస్తే స్టాప్ అయిపోతుంది ఇలా. నెక్స్ట్ మనకి మిల్క్ ఫ్రోతర్ కూడా ఇచ్చారు. సో కాఫీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు లేదా బటర్ గీ ఇలాంటివి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. సో దీనికి కూడా ఏంటంటే మనకి ఇలా 3 నాబ్స్ అంటే 3 సెట్టింగ్స్ అనేవి ఉంటాయి, స్పీడ్ సెట్టింగ్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ప్రోడక్ట్ అయితే చాలా వర్తీ అనిపిస్తుంది నాకు. సో పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సిలికాన్ లిడ్ కవర్స్ అనేవి తీసుకున్నాను. సో చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 130 రూపీస్కి వచ్చింది. సో దీంట్లో ఏంటంటే మనకి సెట్ ఆఫ్ 3, 4, 5, 6 అనేవి ఉంటాయన్నమాట. అండ్ మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద లిడ్ వరకు, అంటే పెద్ద
ద బౌల్కి క్లోజ్ చేసుకోవడానికి లిడ్ వరకు యూజ్ అవుతాయి అనమాట. సో మనకి చిన్న ఆనియన్ కట్ చేసినా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనము ఆనియన్ కట్ చేసి ఇంకా హాఫ్ మిగిలిపోతూ ఉంటుంది, అవసరం పడకపోవచ్చు. ఆనియన్ని ఫ్రెష్గా అలా ఉంచడానికి ఇది ఇలాంటివి దానికి క్లోజ్ చేసి పెడితే మనం నెక్స్ట్ యూజ్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ వాటర్ మెలన్ కానీ, మస్క్ మెలన్ కానీ, లేకపోతే ఏవైనా వెజిటేబుల్స్ కానీ, లేకపోతే బౌల్స్, మనకి ప్రతి బౌల్కి లిడ్ అనేది ఉండదు. సో ఇది పెడితే ఏంటంటే ఎయిర్ పాస్ అవ్వకుండా టైట్గా ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఐటమ్, చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్, అండ్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ని. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ కంటైనర్స్ తీసుకున్నాను. సో ఇది నాకు మొత్తం సెట్ ఆఫ్ 6 ఉంటాయి దీంట్లో, అండ్ ఇది నాకు అరౌండ్ 240 రూపీస్కి వచ్చాయి. అండ్ గ్లాస్ అయితే చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరైతే ప్లాస్టిక్ నుంచి గ్లాస్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్లో ప్రీమియం క్వాలిటీ అనమాట. ఇవి పర్చేస్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ పీసెస్ ఈరోజు. సో ఇవి మనము కిచెన్లో స్పైసెస్ కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డిష్ క్లాత్స్ తీసుకున్నాను. ఇవి నాకు సెట్ ఆఫ్ 10 అరౌండ్ 90 రూపీస్కి వచ్చాయి. సో దీని క్వాలిటీ చూస్తే మాత్రం బాగానే అనిపిస్తుంది. మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా ఈ క్లాత్స్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి. సో అందుకే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. అండ్ నాన్ స్క్రాచ్ అనేసి పర్టికులర్గా తీసుకున్నాను, అంటే మనకి స్క్రాచ్ పడకుండా ఉంటాయని చెప్పేసి. సో స్మూత్గా ఉంది, హ్యాండిల్ చేయడానికి బాగుంది. నాకు తెలిసి ఇవి ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉండొచ్చు, బట్ స్టిల్ నేను పర్చేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ అయితే నేను యూజ్ చేశాను. నాకైతే ఇది బాగా కంఫర్ట్గా అనిపించింది. స్టవ్ ఇలాంటి వాటిపైన ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, మిగతా అన్నిటికి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒక మాడిన గిన్నెలకు మాత్రము ఇది అంత ఈజీగా వదలట్లేదు. సో మనం మెటల్ స్క్రబ్ యూజ్ చేసుకోవడం బెటర్. అండ్ ఇది వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. చాలా కాలం వస్తుంది ఒక పీస్ మనకి ఇది. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్క్ సెట్ తీసుకున్నాను. సో ఇది మా డైనింగ్ టేబుల్ మీద యూస్ చేసుకోవడం కోసం, అంటే డెకరేటివ్ ఐటమ్ లాగా తీసుకున్నాను ఈ ఫోర్క్ సెట్ అనేది. ఇది వచ్చేసి పియానో షేప్లో ఉంటుందన్నమాట, అండ్ ఇది నాకు అరౌండ్ 100 రూపీస్కి వచ్చింది. సో దీన్ని నేను అసెంబుల్ చేసి ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో మనం అసెంబుల్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట, ఇలా. సో దీనికి ఏంటంటే మనకి ఇవన్నీ ఫోర్క్ సెట్స్ ఇలా ఉంటాయి. ప్లాస్టిక్, ఇదంతా మెటీరియల్ కూడా ప్లాస్టిక్ లాగా ఉంటుంది. అండ్ వీటికి మనకి 4 హ్యాండిల్స్ ఇచ్చారనమాట. కింద అసెంబుల్ చేసుకుంటే ఇది నిలబడుతుంది. సో ఇలా కనిపిస్తుంది. సో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ సలాడ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేసినప్పుడు చాలా యూనిక్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది దీనివల్ల. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐస్ మౌల్స్ తీసుకున్నాను. సో ఇది నాకు అరౌండ్ 100 రూపీస్కి వచ్చింది. నేను దీన్ని తీసుకోవడానికి కారణం ఇవి రౌండ్గా బాల్స్ లాగా వస్తాయని చెప్పేసి తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది. సో లెట్స్ ట్రై అండ్ సీ ఎలా ఉంటుందో దీన్ని. ఈ ప్రోడక్ట్ క్యూట్ అనిపించి తీసుకున్నాను, కానీ చాలా డిసప్పాయింట్ చేసింది. నేను రౌండ్గా వస్తాయేమో అనేసి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది హాఫ్ సర్కిల్ వరకే ఐస్ క్యూబ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. బట్ అవి కూడా ఇంప్రాపర్, అంటే చుట్టుపక్కలంతా కూడా ఐస్ ఫామ్ అయిపోయింది, అండ్ వాటిని హాఫ్గా తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. సో నాకైతే ఈ ప్రోడక్ట్ నచ్చలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బనానా కట్టర్ అండ్ మ్యాంగో కట్టర్ తీసుకున్నాను. ఇది మనకి ఇలా ప్రెస్ చేస్తే స్లైస్ ఫామ్లో వస్తాయి అన్నమాట బనానా, అండ్ ఈజీగా చిన్నపిల్లలకి అట్లా చిన్న చిన్న పీసెస్ లాగా డెకరేషన్ చేసి పెట్టచ్చు. అందుకోసమే తీసుకున్నాను మా పిల్లల కోసం. అండ్ నెక్స్ట్ మ్యాంగో కట్టర్ వచ్చేసి మనకి మ్యాంగో మధ్యలో టెంక ఉంటుంది కదా, దాన్ని ప్లేస్ చేసి ఇలా ప్రెస్ చేస్తే టెంక సపరేట్ అయిపోయి చుట్టూరు పల్ప్ అనేది సపరేట్గా కట్ అయ్యి పీసెస్లో కట్ అయ్యి వస్తాయి అన్నమాట. సో అందుకే ఈ 2 తీసుకున్నాను. ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి. సో మల్టీపర్పస్ ఆయిల్ డిస్పెన్సర్ తీసుకున్నాను. సో ఇది నాకు అరౌండ్ 170 రూపీస్కి వచ్చింది. దీని స్పెషాలిటీ ఏంటంటే మనము ఆయిల్ పోసుకోవడానికి ఉంటుంది ఇలా డైరెక్ట్గా, అండ్ దీన్ని
ఇలా ప్రెస్ చేసి ఇలా ఇస్తే ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని ఆయిల్ పోసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నాబ్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే ఆయిల్ స్ప్రే అవుతుంది. మనం ఏమైనా ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, జస్ట్ లైట్గా ఆయిల్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్ప్రే చేసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సమ్ తందూరీస్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది బాటిల్. సో అందుకోసమే తీసుకున్నాను. అండ్ దీని కింద మెటీరియల్ వచ్చేసి మనకి గ్లాస్ ఇచ్చారు, పైన మొత్తం కూడా ప్లాస్టిక్ ఉంటుంది. సో బాగా అనిపించింది నాకు ఈ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ సోప్ బాక్స్ తీసుకున్నాను. సో ఇది నాకు అరౌండ్ 110 రూపీస్కి పడింది అనమాట. అండ్ దీని మెటీరియల్ మొత్తం వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఉంటుంది. అండ్ దీని యూసేజ్ ఎలా కూడా చెప్తాను. సో మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక స్ట్రింగ్ ప్లస్ ఇలా ఉంటుంది కదా, దీనిపైన మనం సోప్ అనేది ఇలా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి నెక్స్ట్ దీన్ని ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత సోప్ని మనం ఇలా రబ్ చేస్తూ ఉంటే సోప్ ఇక్కడ మనకి ఇలా రోలర్స్ ఉన్నాయి కదా, దాని నుంచి మనకి నురుగు ఫామ్ అయ్యి మనము వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మనం డైరెక్ట్గా సబ్బు తీసుకొని రుద్దుతాం కదా, అలా కాకుండా ఇలా వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓవరాల్ క్వాలిటీ వైజ్ చూస్తే నాకు అంత బాగా అనిపించలేదు. అంటే క్వాలిటీ ప్లాస్టిక్ అంత మంచి క్వాలిటీ లాగా లేదు, కొంచెం చీప్ క్వాలిటీ లాగా ఉంది ప్లాస్టిక్. సో మీ విష్, అంటే మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ తీసుకున్నాను. ఈ బాక్స్ వచ్చేసి సెట్ ఆఫ్ 6 ఉంటాయి అండ్ నాకు ఇవి 240 రూపీస్ పడ్డాయి. సో దీని క్వాలిటీ వచ్చేసి బాగానే ఉంది. హార్డ్ ప్లాస్టిక్ కాకుండా కొంచెం ప్లాస్టిక్, కొంచెం ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ లా ఉన్నాయి. సో దీంట్లో మనకి ఏంటంటే వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వాటర్ ఏమైనా ఉంటే ఎక్సెస్ వాటర్ కింద స్ట్రెయిన్ అయిపోయి పైన పెట్టే ఏ ఐటమ్స్ అయినా కానీ ఫ్రెష్గా నీట్గా ఉండడానికి కోసం ఉంటాయన్నమాట. అండ్ మనం కొత్తిమీర కానీ లేకపోతే కరివేపాకు కానీ ఇలాంటివి ప్లేస్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉన్నా కానీ అందులో కింద స్టోర్ అయిపోయి పైన మాయిస్ ఫామ్ అవ్వకుండా క్లీన్గా ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ రోజుల పాటు. సో ఈ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్ 6 వచ్చాయి నాకు ఈ పీసెస్. అండ్ ఈ కాస్ట్కి నాకు వర్త్ అనిపించింది ఈ ప్రోడక్ట్. ఈ బాక్సెస్ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు కూడా చాలా ఆర్గనైజ్డ్గా నీట్గా కనిపిస్తుంది మన ఫ్రిడ్జ్ కూడా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ రికమెండెడ్ పీసెస్. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్యాస్ బర్నర్ స్టాండ్స్ తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 2 వచ్చేసి నాకు అరౌండ్ 210 రూపీస్ వచ్చాయి. సో ఇదేంటంటే మనము గ్యాస్ పైన మనం బౌల్ ప్లేస్ చేసినప్పుడు మనం కర్రీస్ కానీ ఏవైనా కలుపుతూ ఉంటే అటు ఇటు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా జరగకుండా ఫిక్స్డ్గా ఉండడం కోసము ఇలాంటి బర్నర్ స్టాండ్స్ పెట్టుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి గ్యాస్ కింద నుంచి, అంటే మంట కింద నుంచి వస్తుంటుంది కదా, అది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఈజీ ఫాస్ట్ కుకింగ్ అనేది అవుతుంది అనమాట. చాలా హెల్ప్ఫుల్ ప్రోడక్ట్. మీకు లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ తీసుకున్నాను. మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తానమాట. జూన్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది వాడికి. సో ఒక లంచ్ బాక్స్ కావాలని చెప్పేసి తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 470 రూపీస్ వచ్చింది. ఇది కంప్లీట్గా స్టీల్ అనమాట. అండ్ ఇది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. సో మనకేంటంటే లోపల మొత్తం కూడా మెటల్ కంటైనర్ అనేది ఇచ్చారు అండ్ చుట్టుపక్కలంతా కూడా మనకి ప్లాస్టిక్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఓపెన్ చేస్తే మనకి కంపార్ట్మెంట్స్ ఉంటాయి లోపల. ఒకటి ఏంటంటే ఇలా రైస్ పెట్టుకోవడానికి ఉంటుంది కంపార్ట్మెంట్, అండ్ ఏమైనా స్నాక్స్ కానీ అట్లా, అండ్ కర్డ్ రైస్ కోసం లేదా కర్రీస్ కోసం ఒక చిన్న బాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి కంపార్ట్మెంట్ అనేది ఇచ్చారు. అదే కాకుండా మనకి లోపల ఇలా చాప్ స్టిక్స్ అండ్ ఒక స్పూన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఫోర్క్ లాంటివి ఏమైనా పెట్టాలనుకున్నా కానీ ఇలా ప్లేస్ చేయొచ్చు కింద. సో ఇది చూడ్డానికి చాలా బాగుంది. దీని కాస్ట్కి ఇది వర్త్ అనిపిస్తుంది. అండ్ మనకి ఇది హీట్ ప్రొటెక్టెంట్, అంటే మనం వేడిగా పెట్టినా కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ ఉండదు దీనికి. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ప్లాస్టిక్. సో కంప్లీట్గా కరెక్ట్గా టైట్గా ఫిక్స్ అవుతుంది అనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒకటి అయితే నేను కొని చూద్దాము, బాగుంటే ఇంకొకటి పర్చేస్ చేద్దామని అనుకున్నాను. సో ఇది బాగా నచ్చింది కాబట్టి ఇంకొకటి కూడా నేను పర్చేస్ చేసుకుంటాను. సో మా ఇద్దరి పిల్లల కోసం 2 లంచ్ బాక్సెస్ అయితే మస్ట్ అండ్ షుడ్. వాళ్ళు జూన్లో వెళ్తున్నారు కాబట్టి ఫర్ షూర్ నేను ఒక లంచ్ బాక్స్ అయితే వాళ్ళకి ప్రిఫర్ చేయాలి అనుకున్నాను మీషో నుంచి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, నేను కూడా మీకు రికమెండ్ చేస్తున్నాను.
చూసారు కదా, ఈరోజు కలెక్షన్ అందరికీ యూజ్ అయ్యే కిచెన్ ఐటమ్స్ అనేది చూపించాను. సో ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది, మంచి క్వాలిటీతోనే తీసుకొచ్చాను. అండ్ నేను మరిన్ని వీడియోస్ చేయడం కోసం నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.